జగదీప్ ధన్కడ్ ఆకస్మిక రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవి ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 9వ తేదీన పోలింగ్ జరపనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం ఉమ్మడి అభ్యర్థిని బలపరిచేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో ఈసారి పోటీ ఆసక్తికరంగా మారే అవకాశాలున్నాయి. అయితే సంఖ్యాపరంగా చూస్తే బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏదే పైచేయిగా ఉంది. దేశ 16వ ఉపరాష్ట్రపతిగా పనిచేసిన జగదీప్ ధన్కడ్ 2 ఏళ్ల పదవీకాలం మిగులుండగానే తన పదవికి రాజీనామా చేశారు. జూలై 21న అనూహ్యంగా రాజీనామా లేఖను సమర్పించారు. కాగా దేశ 17వ ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9వ తేదీన నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నిక నోటిఫికేషన్ను ఆగస్టు 7న విడుదల చేయనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలక్టోరల్ కాలేజీ ఏర్పాటవుతుంది. ఇందులో లోక్సభ, రాజ్యసభలకు ఎన్నికైన నామినేటెడ్ సభ్యులుంటారు. వీరికే ఓటు హక్కు ఉంటుంది. ప్రస్తుతం రాజ్యసభలో ఎన్నికైన 233 మంది సభ్యులతో పాటు నామినేటెడ్ 12 మంది సభ్యులు, అదేవిధంగా లోక్సభకు ఎన్నికైన 543 మంది సభ్యులున్నారు. రాజ్యసభలో 5, లోక్సభలో 1 స్థానం ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాల్లో 4 జమ్మూ కాశ్మీర్ నుంచి, 1 పంజాబ్ నుంచి ఉన్నాయి. ఆప్ నేత సంజీవ్ అరోరా గత నెలలో జరిగిన ఉప ఎన్నికలో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దీంతో ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఎలక్టోరల్ కాలేజీ మొత్తం బలం 782. ఎన్నికలో విజేతగా నిలవాలంటే 391 ఓట్లు పడాలి. అందుకే అర్హులైన ఎంపీలంతా తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. లోక్సభలోని 542 మంది సభ్యులకు గాను బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకు 293 మంది సభ్యుల బలం ఉంది. అదేవిధంగా రాజ్యసభలోని 240 మందిలో అధికార పార్టీకి 129 మంది సభ్యులున్నారు. మొత్తం కలిపి 422 మంది. ఈ లెక్కన అధికార పక్షం బలపరిచే అభ్యర్థినే విజయం వరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఏకాభిప్రాయం కుదిరే అవకాశాలు లేనందున ప్రతిపక్షాలు ఉమ్మడిగా అభ్యర్థిని బరిలో నిలిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఆగస్టు 7న నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఆగస్టు 21వ తేదీ వరకు నామినేషన్లకు తుది గడువు ఉంటుంది. ఆ మరుసటి రోజు నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఆగస్టు 25గా నిర్ణయించారు. ఇక సెప్టెంబర్ 9న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజున ఓట్ల లెక్కింపు ఉంటుంది.